నమస్తే, నేను మధు మల్కేడ్కర్. ఆంధ్రప్రదేశ్లో ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా జగన్మోహన్ రెడ్డిది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవే 175 ఎమ్మెల్యే సీట్లు, కానీ 2024 ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ 175కు 175 సీట్లు సాధించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికీ దిశానిర్దేశం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దీన్ని కాన్ఫిడెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, ఓవర్ కాన్ఫిడెన్స్కి తీసుకుంటున్నారా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది, పనులు జరగకపోయి ఉండొచ్చు, అభివృద్ధి జరగకపోయి ఉండొచ్చు. సో ప్రతిపక్షాలు బాగా పనిచేసి కూడా ఉండొచ్చు అక్కడ. సో అక్కడ ఎవరో ఒకరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 175కు 175 మనమే గెలవాలి, గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చెప్తున్నటువంటి మాటలను కనుక చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది? ప్రతిపక్షాలు అసలు పనిచేయట్లేదా? ప్రజలంతా కూడా ప్రభుత్వ పాలనను మెచ్చుకుంటున్నారా? మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్య చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వీటన్నిటి అంశాలపైన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు క్రియాశీలకంగా ఉండలేరు 2024 ఎన్నికల తర్వాత అనేటువంటిది మాట్లాడారు. 2024 ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకం అని చెప్పారు. సో అన్ని రాజకీయ పార్టీలకు అన్ని ఎన్నికలు కీలకమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అంతవరకు ఓకే. కానీ 2024ను కనుక చేజిక్కించుకుంటే మరొకసారి అధికారాన్ని 24లో ఇక చంద్రబాబు అంత యాక్టివ్గా ఉండలేరు, ఏజ్ పైన పడుతుంది. సో పార్టీలో అంత క్రియాశీలకంగా లేరు నాయకులు, పార్టీని నడిపించేటువంటి పరిస్థితి లేదు. సో ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రంలో గుత్తాధిపత్యంగా ప్రజలు మన వైపే ఉంటారు, మనమే పాలించవచ్చు అనేటువంటి రీతిలో వారికి దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్షలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు నిర్దేశం చేస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు కాన్సన్ట్రేట్గా వినలేదు, అక్కడ ఉన్నటువంటి నాయకులు సీరియస్గా వినలేదు అనేటువంటిది చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలంతా ఒకరి చెవుల్లో ఒకరు గుసగుసలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించినటువంటి సందర్భం. పలు సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సైలెన్స్, నేను చెప్పేది వినండి, సీరియస్గా చెప్తున్నాను అనేటువంటిది నాయకులకు పదే పదే గుర్తు చేసినటువంటి సందర్భం కనుక చూస్తే ఆ పార్టీకి అంత గ్రిప్ లేదు క్షేత్రస్థాయిలో అనేటువంటిది తెలుస్తూ ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు నిజంగా ఎంతవరకు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నాయి, ఎంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నాయి, ఎందుకు ఆ మాట మాట్లాడారనేటువంటి విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వారి సమస్యలు, స్థానికంగా ఇచ్చినటువంటి హామీలను, ఇంకా వారికి కావాల్సినటువంటి అంశాలను గుర్తు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఈతాటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. దీంతో పాటు వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవలేము అనుకున్నటువంటి కొద్దిమంది వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారు, మొన్నటి వరకు మంత్రులుగా పనిచేసి రిజైన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు రిజైన్ చేసినటువంటి మంత్రులు కూడా ఇతర పార్టీల ద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో నిలబడాలని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. సో వారందరినీ చల్లబరిచేటువంటి, బుజ్జగించేటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్ ఈ రకంగా వ్యాఖ్యలు చేశారనేటువంటి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిచారు వైసీపీ. సో అంతవరకు ఓకే, ఈసారి చంద్రబాబు నాయుడునే ఓడించాలి అనేటువంటి టార్గెట్గా వైసీపీ ముందుకు వెళ్ళాలనేటువంటి దిశానిర్దేశం వెనుక ఏంటి, ఏ అంశాలు ఉన్నాయి, ఏంది అనేటువంటి విషయంపైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కుసుమకుమారి గారు, జనసేన రాష్ట్ర నాయకురాలు, అలాగే వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, శ్రీనివాస చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్ట్రైట్గా జనసేన వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మాట్లాడుతూ కొన్ని అంశాల్లో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొత్తుల అంశాలపైన మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ జనసేననా లేదంటే
బీజేపీ, జనసేన, టీడీపీయా లేదంటే ఒంటరిగా పోటీ చేయడమా అనేటువంటి విషయంపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వారి వెర్షన్ తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల ఆంతర్యం ఏంటి అనేటువంటిది. కుసుమకుమారి గారు నమస్తే, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి నిన్న సమీక్షలో పార్టీకి సంబంధించిన నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి మాటల్లో 175/175 ఆల్అవుట్ అంతా మనమే కొట్టేశాలంటున్నారు. డిస్టర్బెన్స్ గా ఉందండి. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఆల్అవుట్ అంతా మనమే, అందరిని ఆల్అవుట్ చేయాలి, మనమే విన్నర్ అంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు ఏ పార్టీ నాయకుడైనా సరే ఒక సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఆ ఎమ్మెల్యేలతో కానివ్వండి, మంత్రులతో కానివ్వండి, ఎమ్మెల్సీలతో కానివ్వండి, ఇంకా పార్టీ యొక్క పెద్దలతో కానివ్వండి, ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఎవరైనా ఎప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ 3 సంవత్సరాల్లో మనం ఏం చేశాము, ఇంకా మనం ఏం చేయాలి, ఎక్కడ మనం తప్పటడుగులు వేసాము, ఇంకా మనకు తక్కువ టైం ఉంది, ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేయాలి, బస్సు యాత్ర పోతుంటే ప్రజలందరూ కూడా తిరస్కరిస్తా ఉన్నారు, కాబట్టి మనం ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని తప్పులు సరిదిద్దుకోవాలి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఎవరి పార్టీ అధ్యక్షుడైనా సరే ఈ విధంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అలా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తడంలోనే చెప్పడంలోనే 155 సీట్లు మనం సాధించాలి, చంద్రబాబు నాయుడు గారికి 175 సీట్లు మనం సాధించాలి, ఆల్రెడీ 151 సాధించినాము, కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్స్ మనం గెలిచాం కదా, మరి పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల మనం ఓడించామని చెప్పకపోయినా కూడా చెప్పకనే చెప్పినారు, ఓడించాము, మనకు ఎవరు కూడా రాష్ట్రంలో మనకు ధీటుగా ఉండేటటువంటి నాయకులు లేరు, పచ్చ మీడియా ఇలాంటి మీడియాలందరూ కూడా గమన కూర్చుంటారు, ఆ తర్వాత మందే రాజ్యం, 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, కాబట్టి మీరందరూ కూడా మన వైపే ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా మీరు ఉండండి అని చెప్పి ఈయన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే అక్కడ ఉన్నటువంటి మీరు ఇప్పుడే చెప్పారనమాట, ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవ్వరు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు చెవులో వేసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట క్షేత్రస్థాయిలో వెళ్ళలేరు, వాళ్ళ నియోజకవర్గాల్లో వెళ్తా ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళకి తెలుసు, కాబట్టి ఆయన చెప్పేటటువంటి మాటలను ఏవి కూడా ఆయన చెవులో వేసుకునేటటువంటి పరిస్థితిలో లేదు. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు, ఉప ఎన్నికలు వచ్చినా అలాంటి ఎవరైనా చనిపోయినప్పుడు, మళ్ళీ అదే కుటుంబాన్ని నుంచి ఎవరైనా ఎలక్షన్స్ నిలబడినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అధికారం ఉంటుందో వాళ్ళని గెలవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళకే ఓట్లు వేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏవైనా ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా మనకి ఇవ్వకుండా పోతారేమో, ఇప్పుడు వేరే పార్టీని గెలిపించినంత మాత్రం మనకు వచ్చేది ఏముంది, మనకు వచ్చే లాభం ఏంటి, వాళ్ళకే వేద్దాంలే అనేటటువంటి ఉద్దేశంతో మున్సిపల్ ఎలక్షన్స్ లో మన కుప్పంలో కానివ్వండి ఇంకా మిగతా చోట కానీ గెలిపించడం అనేది సహజమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చే అనుమానం ఏంటంటే పులివెందుల్లో కూడా నేను గెలును అనేటువంటి అనుమానం ఆయన కలిగింది. ఎందుకు కలిగింది అనేది కూడా నేను ఉదాహరణ చెప్తానండి. నిన్న మొన్న మనం చూసాము, పులివెందులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ఆ మాట మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతులందరూ కూడా బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కండువా వేయించుకున్నారు. మరి నీ సొంత నియోజకవర్గంలో, నీ సొంత తాలూకాలోనే నువ్వు ప్రజలను మర్చిపోయావు, మరి అక్కడ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేకపోతున్నావు, వాళ్ళు మిమ్మల్ని గెలిపించి ఎమ్మెల్యేని చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు, అటువంటి ప్రజలను మీరు మర్చిపోయినారంటే 3 సంవత్సరాల్లోనే రేపు మిగతా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మర్చిపోరా అని చెప్పి పులివెందుల ప్రజలు కూడా అందరు అనుకుంటా ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి శర్మిలమ్మ ఒక కన్ను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కన్ను, ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. అటువంటి శర్మిలమ్మ ఆస్తిలో భాగం అడిగిందని చెప్పి ఈ రోజు ఆమెకు నీకు ఆస్తిలో భాగం ఇయ్యను, ఏమి ఇవ్వనని చెప్పి ఆమెను పొట్ట చేత పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి పోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఆ విషయం పులివెందుల ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన ఈ రోజు విజయమ్మ గారు నలిగిపోతా ఉన్నారు ఒక మహిళగా. పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఎవరు చంపినారో పులివెందుల ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. వాళ్ళలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు రోజుకు చనిపోయే పరిస్థితి మనం ఈ రోజు కూడా చూసాం. పులివెందుల్లో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ రోజు
జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో ఆయన పాలన చూసి పులివెందుల ప్రజలు ఈ రోజు తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయనకు భయం పుట్టుకునింది, మనం రాలేమేమో అధికారంలోకి, మనల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. బస్సు యాత్ర చేస్తే ఏమో ఎక్కడ ప్రజలు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బయటకు వచ్చి మాకేం చేశారని మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వస్తున్నారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు. అదే విధంగా 3 రాజధానులు అని చెప్పి ఒకటి తీసుకొచ్చినారు. ఈ రోజు అసలు ఆ రాజధాని ఊసే లేకుండా పోయింది. సంవత్సరం తిరగక తెలికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినారు. ఆ విషయాన్ని ఈ రోజు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. రైతుల యొక్క సమస్యలను పోతే పట్టించుకునేటువంటి నాదుడే లేడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మహిళల పైన అత్యాచారాలు, మానభంగాలు, యాసిడ్ దాడులు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వీటన్నిటి కూడా కుసుమకుమార్ గారు, మీరు ఇన్ని సమస్యలు చెప్తా ఉన్నారు కదా, వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు వేణుగోపాల్ గారు, ఆయన వెర్షన్ తీసుకున్న తర్వాత టీడీపీ వెర్షన్ తీసుకుందాం. వేణుగోపాల్ గారు, మీరు ఒక్కటి చెప్పండి. కుసుమకుమార్ గారు ఇన్ని సమస్యలకు సంబంధించినటువంటి లిస్టు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మీ పార్టీ అధినేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంతా మన వైపే ఉన్నారు, కాలర్ ఎగరవేసుకునేటువంటి పథకాలను అమలు చేస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇవి ఇందాక కుసుమకుమార్ గారు చెప్పినటువంటి సమస్యల లిస్టు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతుల లిస్టు ఇంత చెప్పారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారిది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? సార్, ముందుగా రాత్రి యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం సార్. ప్రతిపక్షాలు అధికార పక్షం ఏం చేస్తా ఉన్నా ప్రతిపక్షాలు విమర్శించడమే కానీ ఎక్కడ కానీ సపోర్ట్ చేసే ఇది వాళ్ళకి తెలియదు, ఇది వాళ్ళకి రాదు సార్. ఈరోజు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే సెంటర్, విలేజ్ కేలేకు, నాడు నేడు స్కూలు, గ్రామ సచివాలయం లాంటివి పెట్టి ప్రతి గ్రామంలో 10 మంది ఉద్యోగస్తులు, సచివాలయంలో ఆర్బీకే సెంటర్లో 6 మంది ఎంప్లాయీస్, అదే విధంగా విలేజ్ క్లినిక్లు ఇలాంటివన్నీ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి అనేది విలేజ్ లో చూపిస్తున్నాం. అక్కడ నుంచే అభివృద్ధిని చూడాలి. విలేజ్ లోనే అభివృద్ధి ఏ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి కళ్ళకు కట్టినట్టు ఉంది. ముందు ఇలాంటి ఉన్నాయా, నా ఆర్బీకే సెంటర్ ఉన్నాయా, విలేజ్ క్లినిక్ ఉన్నాయా, అదే విధంగా గ్రామ సచివాలయాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ గారు, ఒకటి క్లియర్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు సరే, అన్ని పార్టీలు గెలవడానికే అన్ని సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ 175కు 175 అంటే బీజేపీ అవుటు, జనసేన అవుటు, టీడీపీ అవుటు, ఇండిపెండెంట్లు అవుటు, అసలు అందరు ఆల్ అవుటు, మీరు ఒక్కరే విజేత అనేటువంటిది నమ్మశక్యంగా ఉంటుందా? వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుద్దాము, వచ్చి ఈసారి కంటే ఎక్కువ సీట్లు గెలుద్దాము, లేకుంటే గెలిచిన సీట్లు కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్వాసం నిలబెట్టుకుందాం అంటే ఓకే. 175/175 అంటే నమ్మకశక్యంగా ఉందా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అవును సార్, ఇప్పుడు 51% ఓటు ఉంటే మాకు 151 సీట్లు రావడం జరిగింది. ఇంకో 5% లేకపోతే 10% పెంచుకుంటే 170 రావకపోవడం ఆశ్చర్యం లేదు కదా. సమస్యల గురించి చెప్తా ఉన్నారు కదా కుసుమకుమార్ గారు, ఇందాక మాట్లాడుతూ అనేక సమస్యలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజధాని లేదు ఇంతవరకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో అసంతృప్తి ఉంది. చాలా మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు, అక్కడ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, తెలంగాణకు మైగ్రేట్ అవుతా ఉన్నారు, హైదరాబాద్కు, చెన్నై, బెంగళూరు ఇలా ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ అవుతున్నారు. చాలామంది అసంతృప్తి ఉంది క్షేత్రస్థాయిలో, ఎలా గెలుస్తారు అన్ని సీట్లు అనేటువంటిది వాళ్ళు చెప్తా విమర్శ. అవును సార్, ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రపంచ దేశాల్లో పోయి వాళ్ళకి ఎక్కడ అవసరమో అడిగి ఉంటారు, మళ్ళీ వచ్చిపోతారు. దానికి రాజధానికి సంబంధం ఏమి? రాజధాని మేము లేదని చెప్పామా? అమరావతి రాజధాని కాదని ఎవరు? దాంతో పాటు ఇంకొక 3 రాజధానులు అన్నారు కదా ప్రభుత్వం నుంచి, మూడు క్యాపిటల్స్ అన్నారుగా. ఒకటి అదే చెప్పండి. ఎడ్యుకేషన్, కర్నూలు న్యాయశాఖ, అదేవిధంగా విశాఖపట్నం ఎడ్యుకేషన్, దీనికి 3 పెడతామని చెప్పారు. దాంట్లో తప్పేముంది? అమరావతి లేదంటే బాధపడాలి. అమరావతితో పాటు ఇంకొక 2 రాజధానులు, లా అండ్ న్యాయస్థానానికి
ఒకటి, అదే విధంగా వైజాగ్ ఒకటి పెడతామన్నారు. దానికి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అక్కడ వాళ్ళ ఓట్లు అవసరం లేదు. ఓకే ఓకే రైట్. వేణుగోపాల్ గారు మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు మాట్లాడిన దాంట్లో నుంచే తీసుకున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ సంబంధించి అధికార ప్రతినిధి. శ్రీనివాస్ చౌదరి గారు వింటున్నారు మీరు. కుసుమ కుమార్ గారు చెప్పారు, వేణుగోపాల్ గారు చెప్పారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటే ఒక్క 5% ఓట్లలో ప్రజల్లో విశ్వాసం కనుక పొందగలిగితే సో 175/175 మావే. ఇప్పటివరకే 151 వచ్చాయి, 151 పెద్ద విషయం కాదు అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. అదే దాంట్లో భాగంగానే జగన్ మాట్లాడారు అనేటువంటిది వైసీపీ వెర్షన్. మీరేమంటారు? నిజంగా అట్లా ఉందా సిచ్యువేషన్ గ్రౌండ్లో? మొదట రాజు టీవీ ప్రేక్షకులకి, మీకు చెల్లెమ్మ కుసుమ కుమారి జనసేన నేత, తిరుత్తల వేణుగోపాల్ వైసీపీ నేత అందరికి కూడా నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. ఓకే. ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉంది సార్. గతంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అలివిగాని హామీలు, ఈఆర్సీ ఇస్తాను, జాబ్ కార్డు ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం ఇస్తాను, రైతు రుణమాఫీ చేస్తాను, ప్రతి ఒక్కరికి బిలో ప్రావర్టీ లెవెల్లో అందరికి ఇండ్లు ఇస్తాను, స్థలాలు ఇస్తాను, సారా నిషేధం అంటే మద్య నిషేధం చేస్తాను, ఇలా ఒక నిమిషం ఆగాలి. ఆగాల, నువ్వు ఆగాల. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, 1 by 1 మాట్లాడదాము. మీరు మాట్లాడేటప్పుడు రైతు రుణమాఫీ ఎవరు సార్ చేస్తామనింది? వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో 1 by 1 మాట్లాడండి సార్. ఆయన శ్రీనివాస చౌదరి గారు లేని విషయాలు చెప్తే లేని విషయాలు చెప్పారని తర్వాత చెప్పండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఏ చిన్న అంశాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలకి నీరాజనం పడతా ఉంది జనాలు. ఒక పక్క బాదుడు కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండ నిర్వహిస్తా ఉంది. ఇంకో పక్క జనసేన రైతు భరోసా యాత్ర వాళ్ళు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీలు కానీ, రైతు భరోసా కానీ ఏవి కూడా అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 3 ఏళ్ల తర్వాత పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు గుర్తొచ్చారా? 3 ఏళ్ళు ఏమయ్యారండి? కనీసం మీ ఇంటర్వ్యూ కోసం వచ్చేవాళ్ళు సమాధానం చెప్పలేదు కదా. ఈ రోజు 3 ఏళ్ల తర్వాత మీకు ఎన్నికలు గుర్తొచ్చాయా? అంటే ఎన్నికలు గుర్తొస్తేనే పార్టీ నాయకులు, పార్టీ క్యాడరు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుర్తొస్తారా? సరే, మీరన్న ప్రకారమే 175 సీట్లు గెలవాలా. ఎలా గెలుస్తారండి? మా ఊరికి వచ్చిన ఎమ్మెల్యేలు, మా ఊరికి వచ్చిన ప్రజల్ని మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మా ఇంట్లో కరెంట్ లేదు, నేను బయట కూర్చొని మీతో మాట్లాడుతున్నా. కరెంట్ లేదు, లేకపోతే పోయింది. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచుతారా? 45,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద రుద్దేస్తారా? ఇంకోటి, మా ఇంటికి కరెంటు 200 వస్తుంది, మా కిందింటికి ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. మద్యం 50 రూపాయలు క్వార్టర్ నింది, ఈరోజు 250 రూపాయలు చేశారు. చెత్త పన్ను వేశారు, ఇంటి పన్ను వేశారు, పెట్రోల్ పన్ను వేశారు. ఇలా ఎత్తుకుంటా పోతే చివరికి మేము గుడ్డలు వేసుకుంటే కూడా పనులు వేస్తారు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలు అడుగుతున్నారు, మాకు రోడ్డు ఏదా, మాకు రోడ్డు అయ్యవా, రేషన్ కార్డులు ఈరా, అలాగే ఒంటరి కమ్మ పింఛన్ ఇవ్వరా, 45 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు పింఛన్ ఇస్తాను వీలేదా, 5,000 రూపాయలు ప్రతి నెల పెంచి 1000 పెంచుకుంటూ పోతానని ఎందుకు 2,200 ప్రకారం ఆపేశావు? ఎందుకు మా పింఛన్ తీసేసావు? మా ఇంట్లో 2 రేషన్ కార్డులు ఉంటే ఒకటి పీకేసావు? కరెంటు బిల్లు 300 రూపాయలు వస్తేనే మాకెందుకు ఇల్లు తీసేసావు? ఎందుకు ఉచితంగా ఇల్లు ఇవ్వలేదు? ప్రజలంతా ప్రశ్నిస్తా ఉంటే ప్రజలంతా ఒక్క నిమిషం ఇవన్నీ ప్రశ్నిస్తా ఉంటే ఈ ప్రశ్నల వర్షానికి భయపడి పారిపోతున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి మహాప్రభు మేము గడప గడప యాత్రకు పోలేము, అది గగనతరంగా మారుతా ఉంది, దయచేసి మమ్మల్ని వదిలేండి వేడుకున్నారు. చివరికి వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 80% వాళ్ళ నాయకులు ప్రజలు గడగడప గడపకి వెళ్ళలేదు. 6 మంది నుంచి 7 మంది ఎమ్మెల్యేలు అసలు ఈ గడప కూడా దాటలేదు. చివరికి గడప గడప కార్యక్రమం మొత్తం గగనగండంగా మారిపోయి ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దావోస్ పోక ముందు కొత్త మంత్రివర్గాన్ని 17 మంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలతో బస్సు యాత్ర చేయండి అన్నారు. బస్సు యాత్ర శ్రీకాకుళం గడపోతే తుస్సు యాత్ర అయిపోయింది. బీసీలే తనుక్కున్నారు, ఎందుకంటే విదేశీ విద్య ఇస్తా ఉన్న తెలుగుదేశం పార్టీలు మీరు ఇవ్వట్లని చేశారు. బీసీ కార్పొరేషన్, ఒక కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు చేసి చీల్చి చెండాడేసి నిధులు లేకుండా ఆ కార్పొరేషన్లు కుదరబెట్టి మీరు తీసుకుపోయి వేరే నవరత్నాలకు, మీ జాతి రత్నాలకు ఇచ్చుకున్నారు డబ్బులు. ఇప్పుడు బీసీలు ఎవరు ఆదుకుంటారు? బీసీ రిజర్వేషన్ ఏమైంది అని ప్రశ్నిస్తా ఉంటే చివరికి బస్సు యాత్ర కదా తుస్సు యాత్ర అయింది. ఇంకో ప్రధాన అంశం,
రాజధాని, ప్రత్యేక హోదా. మీరు చెప్పింది నేను 3625 కిలోమీటర్లు నడుస్తా, ఓకే. ప్రత్యేక హోదా తెస్తాను, కరెంట్ ఛార్జీ పెంచను, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వీళ్ళు చెప్తా ఉంటే ఏమైనా ఒక్క అంశమైనా ఈ నవరత్నాలు కూడా మాట్లాడదు. మీరు మద్య నిషేధం చెప్పారు, చేశారా? ఇప్పుడు అక్క చెల్లెలు అమ్మ చెల్లెలు తాళ్ళిబొట్టుతో పెరుకుని కొదవబెట్టి తాగేస్తున్నారు. ఇంకా బెల్ట్ షాపులని ఇంకో షాపులని మద్యపాలు సిప్పించి 5,000 కోట్ల రూపాయలు 225 కోట్ల రూపాయలు పెంచుకున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తారు. మోడీ గారు గవర్నమెంట్, నడ్డా గారు ఏమన్నారండి? శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గనుల మాఫియా, అదేవిధంగా లెక్కర్ మాఫియా సామ్రాజ్యం నడుస్తా ఉంది. అప్పులు చేసి పప్పు కూడా తినిపిస్తారు రాష్ట్ర ప్రజలకి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరు మిమ్మల్ని ఆదరిస్తారు? 175 సీట్లు ఎలా గెలుస్తారు? సిక్కల్ గా చెప్పగలిగితే. ఒక్క నిమిషం సార్, మీరు దయచేసి పాయింట్ చెప్పేటప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి దయచేసి. అవకాశం ఇస్తాను. ఉండండి, లాస్ట్ కంక్లూడ్ చేయలేదు నేను. ఐపాక్ వారు ప్రశాంత్ కిషోర్ గారు, మీలో పనిచేస్తున్న 80% ఎమ్మెల్యేలకి మళ్ళీ టికెట్ ఇస్తే కూడా గెలిచే పరిస్థితి లేదని క్లియర్ కట్ గా వాళ్ళు మీ ముఖాన్ని పడేసి వెళ్ళిపోయాడు. మేము వాళ్ళ కాదు మహాప్రభు, మీకు దర్శనం దండం పెడతానని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు ఎవరినో పెట్టుకుని సెఫాలిస్టులు పెట్టుకుని ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పింది కూడా చివరికి ఏంది? మీ సజ్జల రామకృష్ణ సర్వే గానీ, జగన్మోహన్ రెడ్డి గారి సర్వే గానీ, పీకే అసిస్టెంట్ సర్వే గానీ క్లియర్ గా చెప్పారు మీ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు అని. ఇప్పటికిప్పుడు మీరు తటపటాయించుకొని ప్రజలకు నేనేదో పొల్లించేస్తానని చెప్పి ఈ రోజు అత్యవసరంగా వర్క్షాప్ పెట్టి పార్టీ కార్యకర్తలతో పిలిచి జనం లేకపోతే నేను రాను, మీరు పొండి దెబ్బలు తినండి అనే విధంగా తోస్తే వాళ్ళు ఎలా పోతారు సార్? వాళ్ళు నవ్వుకున్నారు, చెవులు కొరుక్కున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మీటింగ్ లో మాట్లాడుతూ అంటే వన్ సైడ్ వారుగా ఉండేది, ఆయన చెప్పేదే అయినేవాళ్ళు. ఇప్పుడు ఆయన మాట్లాడితే పడుచుకునే వాళ్ళు లేరు. తిరిగి బాలిరెడ్డి శ్రీనివాసరావు క్వశ్చన్ వేయడం మొదలు పెట్టినారు. మా ఏరియాలోనే, మా కాన్స్టిట్యున్సీ లోనే రైతు భరోసా రాలేదు, అదేవిధంగా విద్యా దీవెన రాలేదు, అమ్మఒడి రాలేదు, నాకు తెలియకుండానే పథకాలు తీసేశారని చెప్పి బాధపడినారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ వేశారు, రోడ్డు కాలేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం గాని జనసేన గాని రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమ వీళ్ళకి సీట్లు రావని, 170 సీట్లు మీకే వస్తాయని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అత్యుత్సాహం పెరిగిపోయి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఇన్ప్రాక్టికల్ కి వెళ్ళి మీరు నేల విడిచి సానం చేస్తారంటే రేపు ప్రజాక్షేత్రంలో ఓడిపోతారన్న భయం పుట్టుకొని ఈరోజు వైసీపీ ప్రభుత్వం విపరీతమైన కుప్పగంతులేస్తా ఉంది. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. రాబోయే రోజుల్లో 2024లో తెలుగుదేశం పార్టీ వీళ్ళని ప్రజాక్షేత్రం నిలబెట్టి ఖచ్చితంగా ఓడగొట్టి చివరి ఎన్నికలు ఒకసారి చెప్పిన వీళ్ళ ఓటని చివరి ఎన్నికలుగా మార్చేసే పరిస్థితి చరిత్రలో వాళ్ళు రాసుకునే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతున్నారు, పార్టీ కూడా పతనం అవబోతా ఉంది. ఇది మొత్తానికి ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. లాస్ట్ టైం పీకేను నమ్ముకొని ముందుకు వెళ్ళారు ఐపాక్ సంస్థను. ఈసారి కూడా అదే ఐపాక్ సంబంధించినటువంటి సహా వ్యవస్థాపకులు ఋషిరాజ్ సింగ్ ద్వారా వెళ్ళాలి అనేటువంటిది. ప్రస్తుతం కుసుమకుమార్ గారు, వేణుగోపాల్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు లైవ్లోనే ఉన్నారు. వారి వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుసుమకుమార్ గారు, ఈసారి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటిది మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే టీడీపీ అధికారం చేపట్టింది ఆల్రెడీ. కాంగ్రెస్ ఇంత ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వాళ్ళు అధికారాన్ని చవి చూశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు ఒకసారి అధికారం ఇచ్చారు. ఈసారి కొత్తగా అక్కడ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? గ్రౌండ్ లెవెల్లో ఆ స్పేస్ ఉందా? వైసీపీ చెప్తా ఉన్నటువంటి వ్యూహాలకు ప్రజలు పడిపోయేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో వ్యూహకర్తలను అద్దెకు తీసుకొని ఇదే ఐపాక్ సంస్థ ద్వారా అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు అప్పటి ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచేలాగా ఈ ఐపాక్ సంస్థ కీలకంగా పనిచేసింది, ప్రజల్లో ఆగ్రహం వచ్చేలాగా ప్రభుత్వం మీద. సో ఆ ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదొక్కటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. పథకాలు చెప్పారు, పాదయాత్ర చేస్తారు, సరే మిగతా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచేలాంటి కార్యక్రమాలకు వ్యూహరచన చేసింది అప్పటి ఐపాక్ సంస్థ. సో అదే ఐపాక్ సంస్థ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీరు చెప్పారు స్టార్టింగ్లో మాట్లాడుతూ వ్యతిరేకత ఉంది, ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు అనేటువంటి. సో అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేలా వ్యూహం రచిస్తే అప్పటి ఐపాక్, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించేలా వ్యూహం రచిస్తూ ఉంది. దానికోసమే ఐపాక్తో మరొకసారి ముందుకు వెళ్తున్నారు వ్యూహకర్తలతో అనేటువంటి చర్చ. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలు టర్న్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజికల్ సర్వేలు చెప్పేటువంటి విషయాలను ఈసారి నమ్మే సిచ్యువేషన్ ఉందా? గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు? ఇప్పుడు ఐపాక్ సంస్థ వాళ్ళు సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో
చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పినట్లున్నారండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యి మొన్న సమీక్ష సమావేశం పెట్టి ఈ విధంగా 175 సీట్లు మనం సంపాదించాలా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసలు పరిశ్రమలు ఏం తీసుకొస్తారండి, కరోనాని ఏ విధంగా జయించారంటేనే ఆయన సక్రమంగా చెప్పలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ రోజు ప్రజల్లోకి వెళితే ఎక్కడ చూసినా ప్రజలు ఇప్పుడు మంత్రులు ఒక టర్మ్ మంత్రులు అయిపోయినారు, వాళ్ళు ఏమి వెలగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు కొత్త మంత్రులు వచ్చినారు, వాళ్ళు అలంకార ప్రాయంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా మన ప్రజల్లోకి వెళ్ళి కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉండాలా, ముఖ్యమంత్రిని చేయాలనేది కాకుండా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు. కనీసం వాళ్ళు ఏ పార్టీ తరపున నిలబడినా కూడా వాళ్ళ ప్రజలకు వాళ్ళు న్యాయం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రజల్లోకి ముందుకెళ్ళినట్టయితే కనుక ప్రజలు స్వీకరిస్తారు. అంతేకాకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ అనే అహంకారంతో పోతే ఒక్క ఛాన్స్ అని అడిగారు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చారండి. ఈసారి 155 సీట్లు ఇవ్వడానికి ప్రజలు చెవులో పూలు పెట్టుకొని లేరు. బాగా ఈయన గవర్నమెంట్ ఎలా ఉందో అని కూడా బాగా ఈ రోజు విశ్లేషించి చాలా ప్రజలందరూ కూడా ఇళ్లలో కూర్చున్న కూడా మహిళలు పిల్లలు అందరూ మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే చూసాం మనం ఎంతమంది పిల్లలు ఫైల్ చేశారు. కనీసం వాళ్ళకి విద్యా బోధన అందించలేనటువంటి గవర్నమెంట్ ఫైల్ చేసేటటువంటి హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా ఈ రోజు పాడైపోయినటువంటి పరిస్థితి. కుసుమకుమార్ గారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో కాలర్ ఎగరేసుకునే లాంటి పథకాలను అమలు చేస్తున్నాం, సో పబ్లిక్ దగ్గర యాక్సెస్ ఉంది, మీరు వెళ్ళండి గడప గడప జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు అన్నట్లు మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేశారా? ఈ రోజు చీప్ లిక్కర్ అమ్మి ప్రజల యొక్క ప్రాణాలన్నీ కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సన్న బియ్యం ఇస్తామన్నారు, సన్న బియ్యం ఇచ్చారా? మరి ఈ రోజు నగలు బదిలీ ఇస్తాము, ఆ రేషన్ బియ్యం కూడా మామూలు ముగ్గిపోయిన బియ్యం కూడా ఇవ్వకుండా డబ్బులు ఇస్తామని చెప్పే కాడికి వచ్చినారంటే ప్రభుత్వము ప్రజలే ఏమన్నా ఆలోచించుకునే స్థాయిలో లేదనుకుంటున్నారండి. ఒక్కసారి ఏదో వాళ్ళ నాన్నగారు చేసినటువంటి కొంచెం మంచి పనులకు మనసులో పెట్టుకొని ప్రజలు ఒకసారి ఎలా చేస్తారో, ఎలా రాష్ట్రాన్ని పరిపాలిస్తారో చూద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లేశారే కానీ ఈసారి మళ్ళా ఈయనకు పట్టం కట్టి పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరండి. ఈ రోజు మనం ప్రజలు 3 సంవత్సరాలు ఏం చేశారనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు విషయం అండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో ఎప్పుడు కూడా అసలు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అసలు ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ తీసుకున్నటువంటి దాఖలు లేవు. వాళ్ళ నాన్నగారు ఏం ముఖ్యమంత్రిగా లేరు, రాజకీయ నాయకుడు కాదు, వారసత్వ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. అయినప్పటికీ 2 నియోజకవర్గాల్లో ఆయన నిలబడితే 2 నియోజకవర్గాల ప్రజలు ఓడించినా కూడా అంటే కుట్రపూరితంగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆయన ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ పవన్ గారు కౌలు రైతులకి ఆర్థిక సాయం చేస్తూ ఎక్కడికక్కడ మహిళల పైన కానివ్వండి, విద్యార్థుల పైన కానివ్వండి, ఏ సమస్య వచ్చినా ఆయన స్పందిస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తామని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఉండొచ్చేమో మనం చెప్పలేము. కానీ ఈయన 175 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందంటే పవన్ గారు ఎక్కడికి పోయినారండి? నీకంటే యంగ్ గానే ఉన్నారు, నీకంటే తెలివైన వ్యక్తే పవన్ గారు నేనున్నానంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. కాబట్టి యువతంతా కూడా పవన్ గారి వైపు ఉంది. కాబట్టి మీరు ఎంతసేపు చూసినా కూడా సింగిల్ గా వస్తారా, గుంపుగా వస్తారా అనేది కాదు. మీరు ఏ విధంగా వచ్చినా, మీరు ఏ విధంగా ఎదుర్కొంటారో మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోండి. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా జనసేన పార్టీ కలిసి వస్తుందా, బీజేపీ కలిసి వస్తారా, అలాంటి టీడీపీ కలిసి వస్తాయని చెప్పి ఈ విధంగా కాలయాపన చేస్తా ఉన్నారు. మీకు ప్రతిపక్షాలు ఏ విధంగా వస్తాయనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మీరు ప్రజలకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. 151 సీట్లు గతంలో ఎవరికి ఇవ్వలేని సీట్లు మీకు ఇచ్చినారు ఈ రోజు. కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని ఈ రోజు రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజు వాళ్ళు కలిసి వస్తారో మరి గుంపులుగా వస్తారో ఏ విధంగా వస్తారో చూస్తాం. 155 సీట్లు మనమే సంపాదించుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో హాస్యాస్పదంగా ఉందండి. ఎస్, ఓకే. వేణుగోపాల్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ టైం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడారు ఐపాక్ పీకే పనిచేశారు, ఇప్పుడు ఐపాక్ ఋషిరాజ్ సింగ్ పనిచేయనున్నారు అనేటువంటిది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గించేటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు అనేటువంటిది. దాంట్లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు వర్క్షాప్ అనేటువంటి దాంట్లో భాగంగా వీరందరికీ దిశానిర్దేశం చేశారు కీలకంగా. సో యాక్టివ్ కండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా యాక్టివ్గా అండి, ప్రజలకి చేరువగా అండి, గడప గడపకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. వెళ్ళకపోతే వచ్చేసరికి టికెట్లు ఇచ్చేది లేదు అనేటువంటి చాలా సీరియస్గా చెప్పినట్టుగా తెలుస్తుంది. సాధ్యం
అవుతుంది 175కి 175 అనేటువంటి మాటలకు సంబంధించి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడినటువంటి అవసరం కలిగింది, పార్టీలో అవకాశం వచ్చింది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఆ మాట మాట్లాడాలనేటువంటి నిజంగా పార్టీ నాయకత్వంలో పార్టీలో మరింత జోష్ నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా మాట్లాడారా, లేదంటే నిజంగానే 170కి 175 టార్గెట్ పెట్టుకొని కొట్టేద్దాం ఈసారి అందరినీ అనేటువంటి పొలిటికల్గా అనేటువంటి దాంట్లో భాగంగా మాట్లాడారా? సార్ అదే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దశ నిర్ణయించడం జరిగింది ఎమ్మెల్యేలకి, మంత్రులకి. ఇప్పుడు అర్హత ప్రమాణికంగా తీసుకొని ప్రతి ఇంటికి మేలు చేసే కార్యక్రమం ఏమిటంటే ప్రతి ఒక్క 87% కుటుంబాలు ఈరోజు ఎవరైతే అర్హులు కానులుగా చెప్పడం, ఎవరైతే అర్హులో వాళ్ళకి 87% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. ఆధార్ కార్డు లింక్ ఉండడం వల్ల వాళ్ళు ఓన్ హౌస్ లేకపోతే ఒక 10 acres పైన ల్యాండ్ లేదా 300 యూనిట్స్ పైన లేదా ఓన్ కారు ఇలాంటివి అర్హతగా పెట్టారు. ఆ అర్హత లోపల ఉండే వాళ్ళకి దాదాపు 87% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. 95% సంక్షేమ కార్యక్రమాలు ఏదంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పెన్షన్లు లేదా అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలంతా దాదాపు 95% సంక్షేమ కార్యక్రమాలు 1,42,000 కోట్లు అందించడం జరిగింది. ఇలాంటప్పుడు ముఖ్యమంత్రికి కానీ మాకు కార్యకర్తలకు కానీ మాకేం కాన్ఫిడెన్స్, ఇంతమందికి మనము ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఒక ఎస్టర్డే మా మిస్సెస్ కార్పొరేటర్ మేము గడప ప్రోగ్రామ్ చేశారు ఎమ్మెల్యే గారు. చేసినప్పుడు చూస్తే ప్రతి ఇంటికి బెనిఫిట్స్ లిస్ట్ చూపిస్తున్నాం. మీకు ఈ సంక్షేమం వల్ల ఇంత డబ్బు వచ్చింది, ఈ సంక్షేమం వల్ల ఇంత వచ్చింది అని చెప్పి ఒక్కొక్కరు హైయెస్ట్ ఆరోగ్యశ్రీ అయితే ఏమి లేకపోతే ప్రజల దగ్గరకు వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంది రెస్పాన్స్? అక్కడ మీకు ప్రజా సమస్యలు వివరిస్తున్నారా, లేదంటే ఓకే అంత బాగానే ఉందని చెప్పి తిరిగి పంపిస్తా ఉన్నారా మిమ్మల్ని? ప్రజలకు అర్థం అవ్వాలంటే మీరు మధ్యలో ప్రశ్న వేస్తే అర్థం కాదు. మీరు అన్నారు కదా మీ మిస్సెస్ కార్పొరేటరు ఎమ్మెల్యే గారితో కలిసి గడపకి ప్రోగ్రామ్ వెళ్తున్నటువంటి సందర్భంలో పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందని అడుగుతున్నాను. అదే సార్ చెప్తున్నాము. ఇప్పుడు మా సచివాలయం ద్వారా 2 days గా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. దాదాపు 87% కుటుంబాలకి, అంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి చెప్తున్నాను, అందరికి 5 కోట్ల మంది జనాభా కానీ కాదు, అర్హత ఉండే వాళ్ళకి 87% మందికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందండి. ఒక్కొక్కరికి 3 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000, 20,000. అంటే లాస్ట్ ఇయర్ కొంతమంది అర్హత ఉంటుంది, ఈ సంవత్సరం వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఇంకేదన్నా వస్తే వాళ్ళకి అర్హత పోతుందంట. ఇలా చూస్తే దాదాపు 87% ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటప్పుడు మాకు కాస్త ఇంకెవరికి వస్తుంది సార్ కాన్ఫిడెన్స్? ఇప్పుడు తెలుగుదేశం చూస్తున్నాము, జనసేన వస్తాడా, మనం రాజకీయ 2024 ఎన్నికల్లో పోతామని చూస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ పార్టీ మాకు దశ నిర్ణయిస్తే రూట్ మ్యాప్ ఇస్తే మేము వెళ్తాము అని చెప్పి మేము ఆ విధంగా చెప్పడం లేదు. ఈరోజు మేము సంక్షేమాన్ని అభివృద్ధిని నడుపుకున్నాం. అభివృద్ధి అంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, ప్రతి ఇంటికి కార్యక్రమాలు అందుతున్నాయా, వాళ్ళ సమస్యలు ఇది, వాళ్ళ సమస్యలు తక్షణమే వాళ్ళు తీర్చడం, ఇలాంటివి చేస్తున్నాం. అదే విధంగా సంక్షేమం చేస్తున్నాం. ఈ విధంగా ముందుకు పోతుంటే మాకు కాకపోతే ఇంకెవరికి సార్ కాన్ఫిడెన్స్ వస్తుంది? అదే మేము చెప్పడం. 51% సీట్లతోనే 151 సీట్లు వచ్చినప్పుడు 60% ఓటింగ్ మాకు వచ్చిందంటే మేము 170 ఎందుకు కొట్టలేము? 1,42,000 కోట్లు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో కూడా దీంట్లో సగం చేయలేకపోయాడు సంక్షేమ కార్యక్రమం. అలాంటి మేము 3 ఏళ్ళలో ఇంత ఖర్చు పెట్టి చేశామంటే ఇంకా ప్రజలకి, పేద ప్రజలకి ఇప్పుడు అందులో వాళ్ళ పీరియడ్లో ఏమిటంటే అందరికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఫేవర్ గా ఓట్లు వేసే వాళ్ళకి మాత్రమే ఆ సంక్షేమ కార్యక్రమం ఉందండి. ఈ రోజు కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, పార్టీ చూడడం లేదు, ప్రాంతాన్ని చూడడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నారు. ఇలాంటప్పుడు ఇంత పారదర్శకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయకపోతే ఇంకే పార్టీకి వేస్తారు సార్? ఏం చేశారని వేస్తారు?
వాళ్ళు Yes, sir. 600 హామీలు ఇచ్చి 600 హామీలు కనపడకుండా చేశారు. ఒక మాట చెప్పండి వేణుగోపాల్ గారు, ఒకటి చెప్పండి వేణుగోపాల్ గారు. హోదాలు ప్యాకేజీలు ఉన్నాయి, ఏమి లేకుండా నీరు కాచాయి. మళ్ళీ ఈ రోజు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? ఎస్, మీరు చేస్తుంటే 23 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు? ఓకే, మీరు బాగా పొడుచుంటే మీకు ఎందుకు 23 సీట్లు ఇస్తారు? మీకు బాగా పొడవలేదు కాబట్టి పక్కన పెట్టారు. ఓకే, మీరు బాగా చేయలేదు కాబట్టి పక్కన పెట్టారు. Okay. జనసేన, ఒక నిమిషం సార్, జనసేన నాయకులు మేడం గారు ఏదో మాట్లాడుతున్నారు. 5.8% ఓటింగ్ ఉంది. ఆమె జగన్ కన్నా గొప్పలా? జగన్ ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పార్టీని పెట్టి సొంతంగా పార్టీని నడుపుతూ ఈ రోజు 51% ఓట్లు తెచ్చారు. మీరు 2014 ఏం చెప్పారు? తెలుగుదేశం జెండా ఉన్నారు. 2019లో ఏం చేశారు? కమ్యూనిస్ట్ ఇప్పుడు 2024లో ఆ కార్యకర్తలు ఏ జెండా మోయాల్సింది వస్తుందని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. మేము మాత్రం ఏం ప్రశ్నించకూడదు. ఓకే, మాట్లాడదాం. మాట్లాడుతున్నాం. వేణుగోపాల్ గారు, ఇది ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత ఉన్నట్టు క్షేత్రస్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి వర్గాలు చేయించినటువంటి రిపోర్ట్లోనే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ వ్యతిరేకతను తగ్గించడానికి ఈ ఐపాక్ సంబంధించినటువంటి టీంతో ప్రజల లోపల దాన్ని వ్యతిరేకతను తగ్గించి ప్రజల్లోకి వెళ్ళేలా ఒక కార్యక్రమం చేపట్టాలనేటువంటి దిశగా కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా కూడా వీరందరినీ సమాయత్తం చేసేటువంటి దాంట్లో భాగంగా వీరందరికీ సూచనలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్నకు సంబంధించినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి వర్క్షాప్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో. కానీ నాయకులు డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో గడప గడపకి ప్రజలు రీచ్ అవుతున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి వ్యతిరేకతలో వారు జగన్మోహన్ రెడ్డికి వివరించేటువంటి ప్రయత్నం కొద్ది మంది మాత్రమే చేశారు. ఆ కొద్ది మందికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ని సీట్లు గెలిచిన మనం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రజలకి చేరువ అవ్వండి, ఖచ్చితంగా ప్రజలకు చేరువ ఉండాల్సిందే, గడప గడపకు వెళ్ళాల్సిందే. వారంలో 2 రోజులు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాన్ని, అంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే అంటూ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రజల లోపల వ్యతిరేకత ఉంది వైసీపీ మీద, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేటువంటి దిశగా ముందుకు కలడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఫైనల్గా శ్రీనివాస చౌదరి గారు, ఎట్లా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించే సిచ్యువేషన్ ఉందా? ఏం చెప్తారు మీరు దానికి సంబంధించి? ఏదో చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలుస్తుంది. నెలలో 2 రోజులు నుంచి 3 రోజులు నియోజకవర్గాల్లో అక్కడే నిద్ర చేయాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు. ఎస్ కుసుమ కుమార్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఆడియో వినిపిస్తుందా అండి? ఓకే, వినిపించిందా క్వశ్చన్ మీకు? మళ్ళీ రిపీట్ చేయమంటారా? రిపీట్ చేయండి సార్, కట్ అయింది. ఎస్, ఒకటి క్షేత్రస్థాయిలో వైసీపీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు సంబంధించినటువంటి రిపోర్టు వైసీపీ నేతలు చేయించినటువంటి రిపోర్టే. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఐపాక్ సంస్థతో ముందుకు వెళ్తా ఉన్నటువంటిది ఇంటర్నల్ చర్చ. దాంట్లో భాగంగానే చెప్తున్నటువంటి సందర్భంలో కొద్దిమంది నేతలు, వైసీపీ నేతలు గడప గడపకి ప్రోగ్రాంలో వెళ్ళలేనటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నం కొద్దిమంది నేతలు చేస్తే వారిపైన కూడా సీరియస్గా అయినట్టుగా తెలుస్తూ ఉంది. వారికి సీరియస్ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. అదొకటి వెర్షన్. తగ్గించేటువంటి ప్రయత్నం చేయొచ్చా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను? ఐపాక్ సంస్థ ద్వారా కావచ్చు, ఇంకేదైనా పొలిటికల్ సంస్థ ద్వారా, పొలిటికల్ ఈ కన్సల్టెన్సీ సంస్థల ద్వారా కావచ్చు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు కూడా నియోజకవర్గాల పర్యటనకు బయలుదేరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 80 నియోజకవర్గాల్లో పర్యటించడానికి సిద్ధమవుతున్నగా తెలుస్తుంది. దాంట్లో 2 నుంచి 3 రోజులు అక్కడే బస చేయాలి, అక్కడే నిద్ర చేయాలనేటువంటి కార్యక్రమంలో ఎట్లా దీన్ని కంపేర్ చేస్తారు? ప్రభుత్వం చెప్తుంది ఇది ఎలా ఉందంటే, ఏ వర్గం ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీరు సమర్థిస్తారు, వాళ్ళని ఓదారుస్తారు. గతంలో ఎన్నికలు ఉండేటువంటి, అంటే 2000కు ముందు ఎన్నికలు ఏంటంటే, మన కులానికి చేకొట్టు, పక్క కులానికి డబ్బుతో కొట్టు, మహిళలు సారితో కొట్టు, మగవాళ్ళను మద్యంతో కొట్టు, చెట్టుకో పుట్టుకో జెండా కొట్టు, ఎమ్మెల్యే సీటు పట్టని 2000కు ముందు ఉండేది. ఇప్పుడు పార్టీ తన పందాలు మార్చుకునే ట్రెండ్ మార్చింది. సఫాజ్ లిస్టులని, వ్యూహకర్తలని, అదేవిధంగా అనలిస్టులని కొంతమందిని పెట్టుకొని
కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అప్గ్రేడ్ అవుతుంది పార్టీ. ఈ సిచ్యువేషన్ లో మీరు నేను ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎవరైనా ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో జాబ్ కార్డ్ లేక, రైతులు ఆత్మహత్యల్లో భయంకరమైన 2వ స్థానంలోకి వెళ్ళిపోయినాయి, కౌల ఆత్మహత్యలో 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, కరెంటు కోతలు ఒక పక్క, ఇండస్ట్రీలు రావు, దావోసుకు తీసుకొచ్చిన పరిశ్రమలు జీరో. ఇటువంటి సిచ్యువేషన్ లో అన్ని వర్గాల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అన్ని రకాల ప్రజలు అసంతృప్తితో ఉంటే ఈ రాష్ట్రంలో 170 సీట్లు ఎలా కొడతారు? ఒకటి మీరు ఇప్పటి సరే ఓకే 175 వాళ్ళు అంటున్నారు, ఎన్ని వచ్చే అవకాశం ఉంది? మీరేమన్నా చెప్పగలుగుతారా? అసలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది? వైసీపీ ఎన్ని సీట్లు తీసుకునే అవకాశం ఉంది? ప్రతిపక్షాలు ఎన్ని సీట్లు తీసుకునే అవకాశం ఉంది? మంచి ప్రశ్న వేశారు సార్. రాజశేఖర్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడని ఆశతో ఆయన ఊహించడానికి సీట్లు 150 సీట్లు 25 ఎంపీలు ఇచ్చారు. మొత్తం రివర్స్ అయిపోయింది. రివర్స్ లీడింగ్ పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ఛాన్స్, ఇదే చివరి ఛాన్స్. ఆ పార్టీ తొందరలో మూతయ్యబడుతుంది, ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసి పరిస్థితి. ఇదే చివరి ఎన్నికలు, డిపాజిట్లు కూడా లేకుండా కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా సంపాదించుకున్నారు, లండన్ కూతురు దగ్గర కొడుకు దగ్గరికి వెళ్తారు. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్గా ఉన్నాడు. వస్తే నా విజయం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో, జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ పెట్టుకుని గెలవండి, ఆయన నేనే సింబల్ అని చెప్పేవాడు. ఇప్పుడు మీరు బండి, మీరు తిరగండి, మీరు గడప గడప తిరగండి, ఎస్టీబీసీ మైనార్టీలు వెళ్ళి బస్ యాత్ర చేయండి అంటే నేను రాను, మీరు తిరగండి. నేను ఒక్క సవాల్ ఇస్తున్నాను సార్ మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు పాదయాత్ర చేయమని చూద్దాం. ఛాలెంజ్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయమన్నాడు, పోలీసులు గిరిసులు లేకుండా. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే నేను అన్నాను, ఏ వర్గ ప్రజలు శుభ్రంగా లేరు. ఇప్పుడు గతంలో చెన్నై బెంగళూరు కారిడార్ కానీ, బెంగళూరు చెన్నై కారిడార్ కానీ, అదేవిధంగా దుర్గాపురం పోర్టు కానీ, భోగాపురం పోర్టు కానీ, మొత్తం రాష్ట్రంలో ఉండే ఆస్తులు పాస్తులన్నీ కూడా అదాని అంబానీలకి ఇతర పార్టీలకి అప్పచెప్పేసి వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అంతా ల్యాండు, మైను, శాండు, లిక్కర్ మాఫియాలు, డ్రగ్స్ మాఫియాలు వీళ్ళు సంపాదించుకుంటా రాష్ట్రంలో సగటు మనిషి హ్యాపీగా లేడు సార్. ఎవరు ఓట్లేస్తారు సార్ వీళ్ళకి చెప్పండి మీరే? ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రం దారుణంగా దెబ్బతినిపోయింది. 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాము, దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రం నడుస్తా ఉంటే ప్రజలు సిద్ధంగా లేరు మీకు ఓట్లు వేయడానికి. మీకు ఇదే చివరి ఎన్నికలు, ఇదే ఆఖరి ఎన్నికలు. ఆ విషయంలో ఉండే ఫ్రస్ట్రేషనే ఈరోజు పార్టీ మీటింగ్ లో ఆయన బయటపడ్డాడు. మీరు అన్నారు కదా ఐపాక్ అని, దానికి సంబంధించిన కొత్త వాళ్ళు వచ్చారని. నేను చెప్తున్నాను కదా సార్, కొయ్యంటూ ఉంటేనే కదా సార్ బొమ్మ చెక్తారు, కొయ్యే లేకుండా బొమ్మలు చెక్తారు. అదే మీకు మా రాయలసీమ భాషలో మొరటిగా చెప్పాలంటే కట్లు కలిస్తే బొగ్గులు వస్తాయి, ఇంటికలు కలిస్తే బొగ్గు రావని నా స్పేస్. సో పార్టీలో అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటికే చాలా పార్టీల వైపు ఎదురు చూస్తున్నారు. వేరే నీ పేర్లు ఏది చెప్పరు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలే చాలా పార్టీల వైపు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కథ అయిపోయిందని చెప్పి. ఇటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఎన్నికలు ఏంది, జగన్మోహన్ రెడ్డి గెలవడం ఏంది, 170 సీట్లు రావడమే సార్. ఇది పెద్ద మిలీనియం జోక్ సార్. ఇది అయిపోయింది, సినిమా అయిపోయింది వైసీపీ వాళ్ళకి. ఇదే చివరి ఎన్నికలు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఎన్నికలు వేయాలి, ఎవరికి ఓట్లు వేయాలి, డిసైడ్ అయిపోయారు. సో ఆ సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకుంటా ఉంది. ప్రజాక్షేత్రంలో 2024లో జయప్రదంగా విజయం పొందడానికి మేము అన్ని రకాలుగా ఎత్తుగడలను చేస్తున్నాం. పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్, అనేక రకాల సోషల్ ఇంజనీరింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాష్ట్రానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎస్ ఓకే కుసుమకుమార్ గారు, మీరే ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సరే ఎవరి పార్టీ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మీరు చెప్తుండొచ్చు మీరు అధికారంలోకి వస్తామని, వాళ్ళు చెప్తారు వాళ్ళు అధికారంలోకి వస్తామని. సరే సీట్లు నిర్ణయించేది, గెలుపు నిర్ణయించేది ప్రజలు అల్టిమేట్గా చూసేసరికి. కానీ మీరు సరే వీళ్ళకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా పక్కన పెడితే మీరేం ఫైనల్గా ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడాలనుకున్నారు? కంక్లూడ్ చేయండి, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు అని చెప్పడమే హాస్యాస్పదంగా ఉందండి. ఆయన ఫస్ట్ లోనే చెప్పారు, సొంత తాలూకాలోనే ఆయన గెలుస్తాడో ఓడిపోతాడో తెలియనటువంటి అంతర్మదనంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు వాళ్ళతో. అసలు టోటల్ గా మొత్తం మాకు అంటున్నారు కదా మీకు 4% 5% ఓట్లు ఉన్నాయి పవన్ గారికి అని, అంత మాత్రం కూడా మీకు లేకుండా ఈరోజు ప్రజలు మూల కూర్చొని పెట్టే పరిస్థితిలో ఉన్నారని చెప్పేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని మీరు ఈరోజు సర్వేలు నిర్వహించినా కూడా ఆ సర్వేల్లో
వచ్చేటటువంటి రిపోర్ట్స్ అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా మీకు చాలా మైనస్ గా వస్తున్నాయి. అవన్నీ తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నా కూడా అరే ఏంది మనం ఇంత మైనస్ కి వెళ్ళిపోయినామనేసి. ఎందుకంటే ఆ బూతుల మంత్రుల వల్ల ఈయన ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల అంత మైనస్ కి వెళ్ళిపోయింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు కాదండి, అస్సలు ఆయన ఉన్నటువంటి ఆయన సొంత నియోజకవర్గంలోనే గెలిచాడో ఆయన సొంత జిల్లాలోనే ఏ మాత్రం సీట్లు వస్తాయో ఏ మాత్రం ఓట్లు వస్తాయో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పవన్ గారు నీతి నిజాయితీ అయినటువంటి నాయకుడు, ఆయన పైన ఎలాంటి మచ్చ లేదు, వైట్ పేపర్ లాంటి వాళ్ళు ప్రజలు స్వీకరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఖచ్చితంగా మా సాయి శక్తిలా మేము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం దించి మేము పొత్తులతో వస్తామా సింగిల్ గా వస్తామా అనవసరం అండి. కొత్త గవర్నమెంట్ అయితే కనుక ఖచ్చితంగా రాష్ట్రాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉందండి. ఎస్ వేణుగోపాల్ గారు మీరేం చెప్పాలనుకుంటారు ఫైనల్గా? సార్ అదే చెప్పాను, వాళ్ళు ఆ పార్టీని ఈ పార్టీని నమ్ముకొని ముందుకు పోతున్నారు. మేము ప్రజలను నమ్ముకొని పోతున్నాం. ప్రజలకు మేము చేసిన కార్యక్రమాల సంఖ్యాన్ని అభివృద్ధిని నమ్ముకొని పోతున్నాం. కాబట్టి మేము కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పక్క రాష్ట్రంలో ఒరిస్సా కన్నా మించిపోతుంది, అదే విధంగా బీహార్ కన్నా మించిపోతా ఉంది. ఏమిరా అంటే ఈరోజు అక్కడ ఒక సీఎం 20 ఏళ్ళు, ఇంకొక సీఎం 15 ఏళ్ళుగా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు పోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యి దాని పేరు దృష్టి కేంద్రీకరించి పరిపాలన ముందుకు సాగిస్తున్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత యాక్టివ్ గా ఉండి ఆయనతో పాటు ఎమ్మెల్యేలను అంత యాక్టివ్ గా చేసి ఎక్కడా గాని అవినీతికి తావు లేకుండా ప్రతి సంక్షేమాన్ని నెట్ ద్వారా బ్యాంకు ద్వారా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడే విధంగా ఎక్కడ కానీ కరప్షన్ లేకుండా, ఎక్కడ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ డబ్బులు కానీ దుర్వ్యయం కాకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోవడమే మాకు ప్లస్ పాయింట్. అదే విధంగా ఈరోజు అభివృద్ధిని చూసినా కూడా ఏ విధంగా ఎక్కడ మైనస్ ఉంటే దాన్ని అభివృద్ధి చకచకా చేసుకొని ముందుకు పోవడం. అదే విధంగా 2024లో ఇంకా 2 సంవత్సరాల ముందు ఉండగా కూడా ప్రజల్లోని నిత్యం తెల్లారితో పోతే సాయంకాలం 6-7 వరకు ఒక్కొక్క సచివాలయంలో ఆ బెనిఫిషరీ లిస్ట్ ఎత్తుకొని 2-3 రోజులు ఆ ఊర్లోనే నిద్ర చేసి అక్కడే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఒక ఎమ్మెల్యేలకి మంత్రికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాలి. ఎవరైతే పనిచేస్తారో ప్రజల్లో నేను సర్వేలు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయో వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఎటువంటి నాయకుడినైనా సరే నేను పక్కన పెట్టేస్తాను, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా నేను ఇచ్చే క్వశ్చన్ ఉండదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడము. అదే విధంగా ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు ఇంకా స్టార్ట్ చేయలేదంటే వాళ్ళకి కూడా గట్టిగా చెప్పడము, ఇవన్నీ చేస్తూ కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలల ముందు నిద్రలేయడం కాదు. ఈ రోజు ఇప్పటి వరకు మనం ఏం చేశాము, ఇంకా ఏం చేయాలి, ప్రజల్లో పోయి తెలుసుకోండి, అక్కడే పోయి ఏం సమస్యలు ఉన్నాయి అప్పటికే వెంటనే తీర్చండి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు పోతుంటే ఇలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటారే కానీ చంద్రబాబు నాయుడు లాగానే బీహార్ నేను అమెరికా పోయి అమెరికా చేస్తాను, జపాన్ పోయి జపాన్ చేస్తాను, ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియాలో చేస్తానని చెప్పేసి రాష్ట్రంలో వాళ్ళ ఎల్లో మీడియాలో, వాళ్ళ ఎల్లో పత్రికలో, ఎల్లో టీవీలో చూపించుకుంటూ లాస్ట్ కి అప్పులమయం చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ రావాలని కోరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఓట్లు సీట్లు లేకపోయినా కూడా ఆయన నిలబడిన 2 చోట్ల గెలవకపోయినా కూడా ఆయన ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకునేసి నేను సీఎం అయిపోతాను, నాకు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాలి, బీజేపీ మద్దతు ఇవ్వాలి, వాళ్ళిద్దరూ మద్దతు ఇస్తే నేను సీఎం అయిపోతానని చెప్పుకొని తిరుగుతూ ఉండే ఆయన్ని చూసి ఓట్లేస్తారా? మీరే ప్రజలు నిర్ణయిస్తారు సార్ రాబోయే కాలంలో. ఎస్ ఓకే, ఎస్ రియలీ పబ్లిక్ విల్ డిసైడ్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేం చెప్తారు ఫైనల్గా? ఏ అంశాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది, వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రతిపక్షాలకు ఏది అనుకూలంగా వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఓవరాల్గా గ్రౌండ్లో రియాలిటీ ఎట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది? వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరేం చెప్తా అనుకుంటున్నారు ఫైనల్గా? సార్ ఫైనల్గా ఏంటంటే ఈ రాష్ట్రంలో సగానికి సగం మహిళలు ఓట్లు ఉన్నాయి. రోజుకి సరాసరిన 3 మానభంగాలు జరుగుతున్నాయి. దిశా చట్టం ఏం జరిగిందో మాకు తెలియదు, అది ఉందో లేదో కూడా తెలియదు, గ్రాఫిక్స్ లో ఉన్నది. సరే చంద్రబాబు నాయుడు జపం చేసుకుంటే మనం చేయలేము అనుకోండి. అయితే మేము ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారు. చివరికి
జీవనోపాధి జరగలేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. కర్ణాటక, తెలంగాణ, అది తమిళనాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము. పైగా అప్పులు పాలైపోయాము, విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో 20 నుండి 25% రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజా సంస్థల పైన అన్ని పార్టీలు కలుపుకొని పోరాడి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి ఏమనే విషయం డిస్కస్ చేయదలుచుకుంది. ఎందుకంటే మా పార్టీ ఎప్పుడో క్లియర్ గా మహానాడులో చెప్పేసింది, ఏం చేయాలో చేస్తుంది. అయితే మీరు సింగల్ గా రండి, సింహంగా రండి, పొత్తులు లేకుండా రండి అంటే మా పార్టీలకి మీరు చెప్పాలి, ఎలా రావాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ మాట మీద వినాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మా పార్టీ కార్యక్రమాలు వేరు, మా పార్టీ పొత్తులు వేరు, మా పార్టీ నిబంధనలు వేరు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ దుర్మార్గమైన వైసీపీ పార్టీని ఇంటికి పంపించడే మా లక్ష్యం. ఆ దిశగానే మేము ముందుండి పోరాడతాం. ప్రజలు దానికి సిద్ధం చేస్తాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ కుమార్ గారు జనసేన రాష్ట్ర నాయకురాలు, అలాగే వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. ఫైనల్గా ఒకటి మీరు అని చెప్పినటువంటి అంశాలకు సంబంధించి 175కి 175 సాధించాల్సిందే అనేటువంటిది పట్టుదలతో వైసీపీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము. దాని వెనకాల వేరే సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, సర్వే రిపోర్ట్ కావచ్చు ఉంది అనేటువంటిది వారి వెర్షన్ చెప్తా ఉన్నారు. అది వ్యతిరేకత పెరిగిపోయింది, ఆ వ్యతిరేకతను తగ్గించాలనేటువంటి దిశగా వాళ్ళు వెర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొకటి ప్రధానంగా బలంగా భావిస్తుంది వైసీపీ ఏంటంటే సంక్షేమ పథకాలు. వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే మనల్ని మళ్ళీ గెలిపిస్తాయనేటువంటి ఒక బలంగా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అక్కడ బలంగా నమ్మేటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో భాగంగా ఆ వ్యాఖ్యలు చేశారనేటువంటి చర్చ. అది ప్రజలు స్వీకరిస్తారా నిజంగా 175 అక్కడ అనేటువంటిది చూడాలి, ఆశీర్వదిస్తారా లేదా అనేటువంటిది. ఇంకొకటి ప్రధానంగా ప్రతిపక్షాలు పెట్టుకున్నటువంటి హోప్ ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం పైన కొద్దిమంది మంత్రులకు సంబంధించినటువంటి వారిపైన ఆరోపణలు ఉన్నాయి. బూతుల మంత్రులుగా ముద్ర వేసుకున్నారు అప్పటి పనిచేసినటువంటి మంత్రులు. ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారిపైన కొంతమంది పైన రాసలీల మంత్రులు అనేటువంటి ముద్ర ఉంది. అది కూడా ప్రజల్లో ప్రతిపక్షాలకు సహకరిస్తుంది అనేటువంటిది ఉంది. దాంతోపాటు ప్రధానంగా మంత్రులను మార్చినటువంటి అంశం కూడా తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కులం కార్డు చాలా కీలకంగా పనిచేస్తుంది. ఈసారి అలా కులం కార్డు కాకుండా ప్రజలు అభివృద్ధి సంబంధించినటువంటి విషయంపైన దృష్టి పెడతారు, కులం కార్డు ఈసారి పెద్దగా పనిచేయదు అనేటువంటిది ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. సో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం దానికి సంబంధించి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటువంటిది కూడా నమ్ముతా ఉన్నారు. ఇంకా కీలకమైనటువంటి అంశం రాజధాని అంశం. రాజధాని ఇప్పటివరకు ఒక పర్టికులర్ రాజధాని చెప్పుకోవడానికి లేకపోవడం, 3 రాజధానులు అనేటువంటిది ఏదైతే చర్చ ఉందో దానికి సంబంధించి ఇంకా అదే మాట మీద ప్రభుత్వం ఉండడంతో అది చాలా కీలకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళు, జాబ్ హోల్డర్స్, జాబ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగుల్లో అది కీలకంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. నిరుద్యోగము, పెట్టుబడులు వీటన్నిటినీ ఒక బేరీజు వేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు. సో చూద్దాం ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారో. జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్తో చెప్పారా, ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పారా అనేటువంటిది 2024 ఎన్నికల్లో బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి. నేను మధు మల్కేడ్కర్, సైనింగ్ ఆఫ్.